బైబిల్లో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ మాట దేవుడు ఇర్మియా గారితో చెప్తా ఉన్నాడు. నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కొన్ని సందర్భాల్లో మనము కూడా అనేకమైనటువంటి శ్రమల గుండా, అనేకమైనటువంటి పరిస్థితుల గుండా, అనేకమైనటువంటి గందరగోళాల పరిస్థితుల గుండా ఇది చేయాలా వద్దా, ఇది అవునా కాదా, ఇది నాకు ఆశీర్వాదకరమైనదా కాదా, ఇది నాకు దీవెనకరమైనదా కాదా, దీని గుండా నేను వెళ్ళాలా వద్దా అని చెప్పి చాలా పరిస్థితుల్లో ఒక సంశయమైనటువంటి స్థితిగతుల్లో మనం వెళ్తూ ఉంటాం. అప్పుడు మనకి ఏ ఆలోచన తెలియదు, ఎటు పాలుపోని పరిస్థితిలో ఉంటాం. అందుకనే దేవుడు ఇర్మియాతో చెప్తా ఉన్నాడు, నీవు నాకు మొర్రపెట్టు, నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఉత్తరము ఇస్తాను. అదే మాట ఈరోజు మనకి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా సరే మనము దేవుడికి మొర్రపెట్టాలి, దేవుడిని అడగాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అక్కడ చెప్తా ఉన్నాడు కదా, నీవు గ్రహింపలేని సంగతుల్ని, గూఢమైనటువంటి సంగతుల్ని, కొన్ని విషయాలు మనకు అర్థం కావు, మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు మనకు అర్థం కావు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎప్పుడైతే నా దగ్గర ప్రార్థన చేస్తావో, నాకు మొరపెడతావో, నీ జీవితంలో ఉన్నటువంటి గూఢమైనటువంటి సంగతులు, నువ్వు గ్రహింపలేనటువంటి సంగతులు, ఏదైతే మరుగైందో ఆ మరుగైనటువంటి ప్రతి విషయాన్ని కూడా నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తానని చెప్తున్నాడు. మరి దేవుని దగ్గర అడుగుదామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా తండ్రి, నీ యొక్క సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క జీవితంలో అనేకమైనటువంటి గందరగోళాలు, అనేకమైనటువంటి పరిస్థితులు మాకు అంతు చిక్కనటువంటివి ఉన్నాయి. నీ యొక్క నామంలో ప్రార్థన చేస్తే నీవు వాటికి విడుదల ఇస్తానని చెప్పి, వాటిని గ్రహించేటువంటి జ్ఞానమును మాకు ఇస్తావని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తుంటుండగా, మేమందరం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీరే మాకు అట్టి జ్ఞానమును దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.